హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం కూరగాయల పులుసు తయారు చేసుకుందాం. ఫస్ట్ది బెండకాయ, టమాటా, బంగాళాదుంప, క్యారెట్, దొండకాయ, మునక్కాడ, దోసకాయ, ఇంకా ఉంటే బ్రింజాలు అవి కూడా తీసుకోవచ్చు. మా ఇంట్లో ఇవే అవైలబుల్గా ఉన్నాయి, ఇవే తీసుకున్నాను. ఇంకా తాలింపుకి కరివేపాకు, జీరా, రాయ, తాలింపు కూడా తీసుకోవచ్చు, మేము తీసుకోము. పులుసు కోసం తీసుకునే నిమిలి. ముందుగా 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వంట నూనె పొయ్యి సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం నూనె వేడెక్కాక రాగులు, జీరా, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు మొత్తం వేసుకోవాలి. కరివేపాకు రెప్పలు చిటపటలాడేంత వరకు వేగించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. ముందుగా దొండకాయలు, క్యారెట్, టమాటా, దోసకాయ, ఆలు, మునక్కాయలు, బెండకాయ, ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, పొయ్యి సిమ్ మీద పెట్టి 10 to 5 minutes ఉడికించుకోవాలి. చూడండి, మెత్తపడేలా చూసుకోవాలి. మెత్తపడిన తర్వాత చింతపండు రసం వేయాలి. చిన్నగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత తగిన ఉప్పు వేసుకోవాలి. రసంకు తగ్గ వెజిటేబుల్ పులుసు రెడీ అయ్యింది. వాసనకే నోరు ఊరుకుంటుంది. దోశలు విత్ కూరగాయల పులుసు.